జింబాబ్వేతో జరుగుతున్న 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో జూలై 25న జరిగిన సెకండ్ టీ20లో టీమిండియా ఆల్రౌండ్ షోతో సత్తా చాటి ఏకంగా 90 పరుగుల భారీ తేడాతో జింబాబ్వేని చిత్తుగా ఓడించి మ్యాచ్ విన్ అయింది. ఈ మ్యాచ్ విన్ అవడంతో సిరీస్లో మరో మ్యాచ్ మిగిలుండగానే టీమిండియా సిరీస్ని 2-0తో విన్ అయిపోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కి తన టీ20 కెరియర్ లో ఫస్ట్ సిరీస్ విన్ అయితే వచ్చేసింది. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఈ సిరీస్ సొంతం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందని వ్యక్తం చేశాడు. మరి శ్రేయస్ అయ్యర్ ఏం మాట్లాడాడు, అసలు ఈ మ్యాచ్ లో ఏం జరిగిందో ఒక లుక్ ఇద్దాం వచ్చేయండి. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు జింబాబ్వే ముందు ఉంచింది. ఇషాన్ కిషన్ 81 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలవగా తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇక జింబాబ్వే చేజింగ్ లో 17.5 ఓవర్స్ లో 129 రన్స్ చేసి ఆల్ అవుట్ అయ్యింది. టీమిండియా బౌలర్స్ లో అభిషేక్ శర్మ 3 వికెట్లతో సత్తా చాటగా డెబ్యూట్ ప్లేయర్ ఎస్టాకు 2 వికెట్లు, ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు, రవి బిష్ణోయ్, శివన్ దూబే, తిలక్ వర్మ తలో వికెట్ తీశారు. అలా జింబాబ్వే చిత్తుగా 90 పరుగుల తేడాతో టీమిండియా చేతిలో ఓడిపోయి సిరీస్ ని కూడా కోల్పోయింది. ఇక ఈ విజయం గురించి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఈ మ్యాచ్ గెలిచిన తీరు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఒక టోటల్ ఆల్ రౌండ్ విన్. టీంలో ప్రతి ఒక్కరూ ఈ విన్ లో భాగమయ్యారు. ముఖ్యంగా బ్యాటింగ్ అద్భుతంగా సాగింది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ అన్కండిషనల్ గా బ్యాటింగ్ చేశారు. ఈ ఇద్దరు ఆడిన కొన్ని షాట్లు అయితే చూడ ముచ్చటగా ఉన్నాయి. ఆ షాట్స్ చాలా ఎంటర్టైన్ చేశాయి. అయితే మేము అనుకున్నాము ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినప్పుడు 180, 200 స్కోర్ చేస్తే సరిపోతుందని డిస్కస్ చేసుకున్నాం. కానీ వీళ్ళిద్దరి వల్ల 220 స్కోర్ చేయగలిగాం. ఇది మా విజయాన్ని మరింత ఈజీ చేసింది. వీళ్ళిద్దరూ నిజంగా ఇవాల్టి మ్యాచ్ ని మలుపు తిప్పారని చెప్పాలి. ఇక బౌలర్స్ లో ఫస్ట్ టీ20లో ఎలాగైతే రాణించారో అలానే సెకండ్ టీ20లోనూ మా బౌలర్స్ సత్తా చాటారు. సరైన లెంత్ అండ్ లైన్ లో బౌలింగ్ వేసి జింబాబ్వేని 130 పరుగులకే ఆల్ అవుట్ చేశారు. మా జట్టు ఫియర్లెస్ గేమ్ ఆడింది. ఎలా ఆడాలనుకున్నానో అలానే పర్ఫామ్ చేశారు ప్రతి ప్లేయర్. మేము టీమ్ గా కలిసి ఈ సిరీస్ ని విన్ అవ్వడం నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మ్యాచ్ కి ముందు మా ఆటగాళ్లకు నేను ఒక్కటే చెప్పాను, ముందు పర్ఫార్మెన్స్ లేని గుర్తు ఉంచుకోవద్దు, అక్కడే వదిలేసి రండి. ఈ మ్యాచ్ మీ ఫస్ట్ మ్యాచ్ లాగే ఫ్రెష్ గా ఆడండి అని చెప్పాను. మా ప్లేయర్స్ అదే చేసి చూపించారు. దీనికి నాకు నిజంగా చాలా ప్రౌడ్ గా ఉంది. ఇక రేపటి మ్యాచ్ లో మాకు మరో ఛాన్స్ వస్తుంది. అప్పుడు కూడా మేము విన్ అయ్యి సిరీస్ ని పూర్తిగా సొంతం చేసుకోవాలనుకుంటున్నామని శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. అయితే ఈ హ్యాపీ న్యూస్ తో పాటు శ్రేయస్ అయ్యర్ ఒక బ్యాడ్ న్యూస్ కూడా చెప్పాడు. అదేంటంటే ప్రిన్స్ యాదవ్ కి ఇంజురీ అయిందట. దానివల్ల లాస్ట్ టీ20కి మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో లాస్ట్ టీ20లో మార్పులు జరిగే ఛాన్స్ ఉందని శ్రేయస్ అయ్యర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అయితే చెప్పాడు. మరి చూడాల్సిందే థర్డ్ టీ20కి టీమిండియా ఏ విన్నింగ్ కాంబినేషన్ తో వస్తుందో. అయినా ముందే అనుకున్నాము టీమిండియా ఈ మ్యాచ్ విన్ అయ్యి సిరీస్ సొంతం చేసుకుంటే బెంచ్ స్ట్రెంగ్త్ ని చెక్ చేస్తారని. సో ఎటు ప్రిన్స్ యాదవ్ కి ఇంజురీ అయింది కాబట్టి అశోక్ శర్మ, యష్ ఠాకూర్ కి ఇద్దరికి ఛాన్స్ రావచ్చు. చూడాల్సిందే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ వివిఎస్ లక్ష్మణ్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో. మొత్తానికి శ్రేయస్ అయ్యర్ కి ఇవాళ హ్యాపీ నైట్ అవుతుంది. ఇంతకీ మీరేమంటారు? ఇవాల్టి మ్యాచ్ లో మీరెవరికి ఫుల్ మార్క్స్ వేస్తారు? శ్రేయస్ అయ్యర్ కా, తిలక్ వర్మ కా, ఇషాన్ కిషన్ కా? కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఎంపీటీ క్రికెట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో హైలైట్ తో మీ ముందుంటాం. అప్పటి వరకు టాటా, బై బై.